హాయ్ ఫ్రెండ్స్, పచ్చి పుదీనాతో చేసుకునే అసలైన చట్నీ రెసిపీ ఇది. మీరు వైట్ రైస్లోకి వేడి వేడి అన్నంలో తింటుంటే స్వర్గం చూపిస్తుంది. మీరు చపాతీ లేదా టిఫిన్స్లో రైస్లో దేంతో అయినా తినొచ్చు. చూడండి, రెసిపీ కోసం ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకొని ఆకాకు తెంచేసుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను. పుదీనాలో 1/4 కొత్తిమీర అయితే సరిపోతుంది. ఇక జీలకర్ర 1 టీ స్పూన్ వరకు, ఇంకా పచ్చిమిరపకాయలు 1 లేదా 2, అంతకంటే ఎక్కువ అస్సలు వద్దు. ఇంకా జింజర్ గార్లిక్ ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అల్లం ముక్క, 3-4 వెల్లుల్లిపాయలు రెబ్బలు, దాంతోపాటు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇక నిమ్మరసం, మీరు చింతపండు వేసుకోకపోతే నిమ్మరసం వేసుకోండి, ఇది ఆప్షనల్. చింతపండు లేదా నిమ్మరసం రెండిట్లో ఆప్షనల్, ఏదైనా ఒక్కటి వేసుకోండి, 2 కాదు. అయితే ముందుగా జీలకర్ర మూకుల్లో వేసి మనం లైట్గా కచ్చపచ్చగా దీన్ని క్రష్ చేసేసుకుందాము. మనం కావాలంటే డైరెక్ట్ మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ కచ్చపచ్చగా క్రష్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు జీలకర్ర క్రష్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇంకేముంటుంది, మన ఉల్లిపాయ లేకపోతే పచ్చళ్ళు రుచుంటాయా? కాదు కదా. చూడండి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. దీన్ని ఒక లావాటి ముక్కలు కట్ చేసి పెట్టేసుకుందాము. ఉల్లిపాయతో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా కవర్ కాలేదండో, ఇంకా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిగిలి ఉంది. అది నేను మీకు పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను. చూస్తున్నారు, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు లేదా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. పదండి, ఇక ఆలస్యం ఎందుకు, ఇప్పుడు బ్లెండర్ తీసుకుందాము లేదా మిక్సీ జార్. మీరు కావాలంటే పెద్ద జార్ తీసుకోండి, నాకు ఇక్కడ క్వాంటిటీ కొద్దిగానే ఉంది కాబట్టి నేను చిన్న జార్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో బరకగా దంచి పెట్టుకున్న జీలకర్ర వేసేసి, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి కోర్స్ మిక్స్చర్ చేయాలి. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, పచ్చిమిర్చి 1 లేదా 2 కంటే ఎక్కువ వేసుకోవద్దు, లేదంటే విపరీతమైన ఘాటు వచ్చేస్తుంది. దాంతోపాటు అల్లం ముక్క 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ కంటే ఎక్కువ వేసుకోవద్దు. పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్క కొద్దిగా ఎక్కువ అయిపోయినా సరే విపరీతమైన ఘాటు వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగానే వేసుకోండి పచ్చిమిర్చి, అల్లం. దీంట్లో కొద్దిగా ఉప్పు వేద్దాం, సాల్ట్ వేసి దీన్ని బరకగా లేదా కోర్స్గా మిక్సీ చేద్దాము. ఒక 10 సెకండ్స్ మీరు బ్లెండ్ చేసినట్టయితే కోర్స్గా అయిపోతుంది. చూడండి, కొంచెం బరకగా మిక్సీ పట్టేద్దాం. మరీ ఫైన్ పేస్ట్ అస్సలు చేయొద్దు, బరకగా ఉన్నట్టయితేనే కోర్స్ మిక్స్చర్ మాత్రమే టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా కొంచెం బరకగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం రెడీ పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా వేసేద్దాము. వేసేసి ఇప్పుడు పెరుగు, ఫ్రెష్ పెరుగు, తీయటి పెరుగు 2-3 టీ స్పూన్లు ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పుదీనా క్వాంటిటీని బట్టి ఎక్కడ కూడా చుక్క నీళ్ళు కూడా పొయ్యలేదు. పుల్లటి పెరుగు వేయకండి. ఫ్రెష్ కర్డ్, స్వీట్ కర్డ్ వేసి బ్లెండ్ చేయండి. కోర్స్ మిక్స్చర్ లేదా బరకగా చేసుకోండి. బరకగా నూరినట్టయితేనే రుచి అదిరిపోతుంది. ఎక్కువ ఫైన్ పేస్ట్ చేయొద్దు, ఎక్కడ చుక్క నీళ్ళు పోయొద్దు. చూస్తున్నారా, రెడీ అండి. మీరు వైట్ రైస్లోకి మిక్స్ చేసుకొని తినండి. ఆహా, మీకు స్వర్గం చూపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.